హాయ్ ఫ్రెండ్స్, అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ఏంటంటే నేను కొత్త వీడియో పట్టుకొచ్చేసింది అనమాట. మన వెహికల్కి స్టిక్కరింగ్ అనమాట. ఏంటంటే నేను నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. మ్యాజిక్ అని చెప్పేసి డోర్లు కొంచెం స్టిక్కరింగ్ అయితే పోయిందనమాట. అది పెయింట్, అంతకుముందు పెయింట్ ఉండేది, ఇప్పుడు పెయింట్ లేదు, జస్ట్ స్టిక్కరింగ్తో చేసాం అనమాట. స్టిక్కరింగ్తో చేస్తే మళ్ళీ నేను అది పీకేయడం జరిగింది. మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ వేపిద్దామని పీకేసిన తర్వాత అక్కడ షాప్కి వెళ్ళి స్టిక్కరింగ్ ప్రైస్ అడిగితే మనకు ఏంటంటే 1000 రూపాయలు పై చెప్పారన్నమాట. ఇంత 150, 200, 300 ఉండే స్టిక్కరింగ్ అట్లా అంత ఆ రేంజ్లో పోవటం కారణం ఏంటో మనకి తెలియదు. వాళ్ళు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అయితే నేను మెల్లగా ఒకరోజు మీషోలో వెతుకుదామని చెప్పేసి మీషోలో వెతికితే నాకు ఒక స్టిక్కరింగ్ అయితే దొరికిందనమాట. దాన్ని ఇంకా వేయలేదు, మ్యాజిక్ వేయలేదు. అది వేసినప్పుడు మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఏంటంటే అది ఎంత పొడుగు వచ్చింది ఏంటి, ఇది మనకి ఎంతకు వచ్చిందో, చీప్గా ఎంతకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎంతకు వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన చెప్పిన వీడియోలో రివీల్ చేస్తా కాబట్టి ఆల్రెడీ తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు మీరు. ఏంటంటే చీప్గా వస్తుందని చెప్పేసి పెట్టిన తర్వాత నేను అనుకుంటున్నా ఇది కరెక్టా కాదా, అంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, అంటే అక్కడ ఒక బైక్ దాని మందమే ఉంది, ఇదేంటి ఇంత తక్కువ ఉంది అని చెప్పేసి నేను కొంచెం షాక్ అయిపోయాను అనమాట. మనకేంటి కొంచెం ఎక్కువ కావాలి కదా ఇది అనుకొని చెప్పేసి నేను అనుకుంటే అది నా దగ్గరకు వచ్చేదాకా నాకు నమ్మకం లేదు. ఫర్దర్గా అయితే వచ్చేసింది చూసామన్నమాట. పర్లేదు, మీకు కూడా ఆ ప్రోడక్ట్ చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మ్యాజిక్ ఏ అయినా కానీ వీడియోస్ వస్తుంటాయి అనమాట. మన వ్లాగ్స్ కానీ మ్యాజిక్ ఏ అని వస్తాయి. మీరు సపోర్ట్ చేయండి అన్న. మీరు సపోర్ట్ ఇస్తే నేను ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తాను. చూసుకోండి గాయ్స్, ఇదే అనమాట. చూడడానికి ఇంతే ఉందనుకుంటున్నారా? ఇది చాలా మడతలతో కూడుకొని ఉంది అన్నమాట. దీన్ని తీయాలంటే టైం సరిపోదు అనమాట. ప్రస్తుతానికైతే దీనికోసం చిన్న బిట్టు ఇక్కడ దాకా ఓపెన్ చేశాను. చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. మీకు దీని లింకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే మన వెహికల్కి వేస్తాం. మన వెహికల్కి వేసేటప్పుడు ప్రతిదీ కూడా వీడియో తీస్తాం. నేను వేసుకుంటా కానీ మన దగ్గర ఏంటంటే ఆ కటింగ్స్ అనేవి లేవు. వేద్దాం మనం. ఇదంటే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వేసినా ఆగదు. మంచి ఎండ కొట్టేటప్పుడు స్టిక్కరింగ్ అయినా మంచి ఎండ కొట్టేటప్పుడు వేయాలి గైస్. మామూలుగా వర్షాకాలం అయితే స్టిక్కరింగ్ వేస్తే ఆగదు, ఊసిపోద్ది అనమాట. ఊసిపోద్ది కాబట్టి మనం మంచి ఎండ కొట్టేటప్పుడే వేయించుకోవాలి. స్టిక్కరింగ్ అయినా ఏది ఫిలిమ్స్ అయినా ఏదైనా కానీ నార్మల్గా అయితే వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ అనిపిస్తే నన్ను క్షమించండి. ఇంకా మంచి వీడియోస్ కోసం, కంటెంట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం వచ్చే వీడియోలలో గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం. మన విలేజ్లు కానీ, మన వెళ్ళే ట్రిప్స్ కానీ, ఏది ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మన వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్తాను ఫ్రెండ్స్. బాయ్, ఇంటెలిజెంట్.